నిజం చెప్పాలంటే వాంతి అయిపోద్ది మన వాళ్ళకి. ఈ చికెన్ పీస్ ఇందులో పెట్టి నానబెట్టిన పొరోటాని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. హాఫ్ బాయిల్డ్ ఎగ్, అందులో చికెన్ కర్రీ ఉంటది. లోపల చూసారు ఎంత పచ్చిగా ఉందో. బాబోయ్, ఇది గైస్ లోపల మన వాళ్ళకి ఎక్కదరా నిజంగా. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఇన్న వీడియోల తమిళనాడు ఫుడ్ సాఫ్టింగ్ పోయింగ్లా వద్దులే, తమిళ వాళ్ళు తిడతారు. ఈరోజు మనం తమిళనాడు ఫుడ్ అయితే ట్రై చేయబోతున్నాం గైస్. అందుకనే డైరెక్ట్గా జిమ్ అయిపోయిన తర్వాత నిక్కర్ వద్దు, కింద చూపించుక వద్దు అంటే నిక్కర్లో ఉన్నాం గైస్. మళ్ళీ ప్రీషియస్ తోడలు మనవి. సో ఈరోజు వీడియోలో మనం తమిళనాడు ఫుడ్ ట్రై చేయడానికి సిరిపురం దగ్గర ఉన్న ఆపోజిట్ రోడ్లో ఉంది మధురై కిచెన్ అని ఉంది. సో ఇక్కడికైతే వచ్చామన్నమాట. మంచిగా కొత్తు పొరోటా, కలక్కి ఇవన్నీ ఉంటాయి కదా తమిళనాడు ఫుడ్, అవైతే ఈ వీడియోలో ట్రై చేయబోతున్నాం. సో చలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. మధురై కిచెన్, ఏ ఫ్యూజన్ ఆఫ్ ట్రెడిషన్. లెట్స్ గో. అరే ఇక్కడ స్టార్టింగ్ లోనే చాలా స్పెషల్ మెనూ పెట్టేశారా. మష్రూమ్ పన్నీర్ ఫ్రై, చిల్లీ మష్రూమ్, చెట్టినాడు బిర్యానీ, కొత్తు పొరోటా, బన్ పొరోటా, నూలు పొరోటా, పఫ్ పొరోటా. చాలా పొరోటాలు ఉన్నాయి ఎక్కువ. ఈ రోజు పొరోటా కూడా ట్రై చేద్దాం, మంచి పొరోటా ట్రై చేద్దాం. నూలు పొరోటా అవన్నీ. లోపల వాకింగ్ చేసేస్తున్నాడు ఏటాడు ఫోన్ మాట్లాడుతూ. లవర్ తో మాట్లాడితే అలాగే ఉంటదిలే సీన్. ఏం తీసుకుంటారు సార్? ఏం తీసుకుంటారు? థ్యాంక్స్ గురు, థ్యాంక్ యూ. ఏదో మీ దయ. అరే గోడలు ఇదేంటి ఓపెన్ అవుతాయి కిటికీలు? మనకి ఓల్డ్ హౌస్లో ఉంటాయి చూసారా కిటికీలు, అవన్నీ ఉన్నాయని గోడ మీద ముగ్గులు వేశారు. చాలా ట్రెడిషనల్గా సింపుల్గా ఉంది. మాట్లాడు, ఎక్కడ పని చేస్తున్నావు నువ్వు? ఎప్పటి నుంచి? ఇప్పుడే. జీడిపప్పు కూడా బాగుంటుందండి, అది తినడానికి ఇక్కడికే రావాలేంటి? అవును. అరే ఇక్కడ చూసావా హ్యాంగింగ్లోని మనకు నార్మల్ ల్యాంప్స్ ఉంటాయి కదా, అలాంటివి పెట్టారు. కొద్దిగా మంచి ట్రెడిషనల్ అథెంటిక్ లుక్ వస్తుంది. చికెన్ చొక్కా, చికెన్ కోలా, చికెన్ చింతామణి, పల్లిపాలెం. అరే పల్లిపాలెం చికెన్ మొన్న అక్కడ తిన్నట్టున్నావు. ఓ 3-4 ఐటమ్స్ ట్రై చేద్దాం. ఇది చూడు, ఈ మధ్యన బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇది దెబ్బగా ఆమ్లెట్ ఉంటుంది చూడు, అది. మధుర ధర మీనాక్షి కట్టు కామాక్షి. నాన్ వెజ్ తిన్నా అంటే దేవుడు పాటలు కూడా పాడకూడదా? కాంట్రవర్సీ చేస్తున్నాడు. అన్నయ్య అలానే చేస్తున్నాడు గురు. సో గైస్ మన ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది, అదే చికెన్ కలక్కి. చికెన్ కలక్కి ఏంటంటే తెలుసా? హాఫ్ బాయిల్డ్ ఎగ్, అందులో చికెన్ కర్రీ ఉంటుంది. అంటే లైక్ ఎగ్లోనే మనకి చికెన్ కర్రీ మిక్స్ చేసి వేసేస్తారు. కంప్లీట్గా కుక్ అవ్వకుండానే దీన్ని తీసేస్తారు గురు. పైన రోస్టేలా కనిపిస్తుంది కొద్దిగా, కానీ మనకి తమిళనాడులోని ఒథెంటిక్గా అయితే అంత కూడా ఉండదు. నీరుగా అలా వస్తూనే ఉంటుంది పచ్చి పచ్చిగా. టేస్ట్ చేద్దాం. ఇగో ఇంకా పచ్చి పచ్చిగా ఉంది చూసారు ఎగ్. ఇదే చికెన్ కలక్కి. చూద్దాం, టేస్ట్ చేయ గురు. టేస్ట్ చేయ ఏరా గురు. ఏ బాగుంటది గురు, తిను. ఇగో హాఫ్ బాయిల్ కాదు, ఇప్పుడు అన్ని ట్రెడిషనల్ మనం వాల్యూ చేయాలి. తిను ఫస్ట్. ఓకే, చికెన్ కలక్కి ట్రై చేద్దాం గైస్. రకరకాలుగా ఉంది మాస్టర్. బాగానే ఉంది. ఇంకా కలక్కి అంటే అలాగే ఉంటుంది గురు. తిను గురు, ఒక్క పీస్ తిను. ఒక పీస్ తిను గురు. నువ్వు ఒకసారి తినిన తర్వాత నువ్వు నన్ను థ్యాంక్స్ చెప్తావు. అసలు వేరే ట్రెడిషనల్ ఫుడ్ తినరు గురు, ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు హ్యారీ తింటాడు చూడండి. హ్యారీ తిను, పడిపోద్ది. చికెన్ కలక్కి. హలీమా? హలీం కాదా, హలీమా ఏంట్రా? అదే హలీంలా ఉంది. హలీంలా ఉందా? హలీంలా ఉండడం ఏంటి? సాఫ్ట్గా కాదు, ఇది కొద్దిగా హాఫ్ బాయిల్డ్ ఎగ్, అందులో చికెన్ కర్రీ ఉంటుంది. ఎలా ఉంది? హలీంలా ఉందా? అరే వీళ్ళందరికి హలీంలా ఉంది ఏంట్రా? మరి హలీంలో పప్పులు ఇవన్నీ వస్తాయి కదా, మీ ఏంట్రా ఓన్లీ చికెన్ హలీంలో చికెన్ అయితే అంటున్నారు ఏంటి? నా మాటిని బాగుంటుంది గురు, బాగోపోతే నా మొహమ్మద్ హుసే. ఏ తమిళ్ సాంగ్స్? యూ లవ్ తమిళ్ సాంగ్స్? బ్యాక్గ్రౌండ్ వస్తున్నాయి. వెరీ మచ్ కనెక్టెడ్. సాంగ్స్ నేను 2015 ఆ టైం నుంచి వినేవాడిని సాంగ్స్. అప్పుడులోనే అన్ని నడిచేవన్నమాట. లాంగ్ బ్యాక్ 2011 అనిరుద్ ఫ్యాన్. ఆ టైం నుంచి అలా విని తర్వాత గ్యాప్ వచ్చింది. ఏ
సో ఐ ఫీల్. ఇంకెవరైనా కలిసారు అప్పుడు? కలడం కాదు, అదొక వైబ్. యాక్చువల్గా చెన్నై ఆ వైబ్ కోసం వెళ్తాను. చెన్నైలో ఫుడ్ చాలా బాగుంటుంది. యాక్చువల్ మన ఆంధ్ర ఫుడ్ కంటే తమిళ్ ఫుడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ కరెక్ట్గా తినేటోళ్ళు అయితే వాళ్ళకి నచ్చుతుంది అది. అంటే కొంతమంది తమిళ్ వెళ్ళిన తర్వాత చెన్నైలోని బిర్యానీలో టమాటాలు వేస్తారు. ఏంట్రా బిర్యానీలో టమాటాలు వేస్తున్నారు ఇది అది అని అంటారు. కానీ అక్కడ కరెక్ట్ ప్లేస్లో మీరు బిర్యానీ తినాలి. ఆ టమాటాలు వేసే బిర్యానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూడు ఎలా టేస్ట్. ఏవి చాలా. సో అందులోని మనకి చికెన్ చుక్క, మటన్ చుక్క, కొత్తు పరోటా, నూలు పరోటా ఇవన్నీ చాలా బాగుంటాయి అక్కడ. అథెంటిక్గా తింటే మాత్రం. మా అక్క నార్మల్గా 4 years ఇంజనీరింగ్ మదురైలోనే చదివింది అనమాట. సో అప్పుడు మా అక్క దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ ఫుడ్ ట్రై చేసేవాడిని, చాలా బాగా నచ్చేది. ఇప్పుడు ఈ ఐటెం ఉంది తినమంటే మనోడు ఎలాగవుతున్నాడు, ఎలాగే అవుతారు. బట్ అక్కడ కరెక్ట్ ప్లేస్లో తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. గ్యాస్ మన సెకండ్ ఐటెం వచ్చేసరికి ఇదేంటి కరండీ ఆమ్లెట్ ఏదో అన్నారు గురు. కరండీ ఆమ్లెట్ గో. ఇదేంటి 3 ఆమ్లెట్లు వచ్చాయి గురు. ఒక ఆమ్లెట్ నీకు, ఒక ఆమ్లెట్ నాకు, ఒక ఆమ్లెట్ హ్యారీకి. రోస్ట్ చేశారు. తిను. ఆమ్లెట్ అంటే ఇలా చిన్న గుంతలో వేస్తారు కదా గైస్, గుంతలో వేసిన ఆమ్లెట్ ఇది. గుంత ఆమ్లెట్. కరండీ చిట్టి ఇడ్లీ టైపు చిట్ట ఆమ్లెట్లు అనమాట ఇవి. బాగుంది, బాగుందా? ఇది కూడా హాఫ్ బాయిలే. తినేసావుగా, కావాలని చూడండి గైస్. లోపల చూసా ఎంత పచ్చిగా ఉందో చూసావా? ఇది మాత్రం బాగుందంట గురు. చూడు ఆనియన్ గురు. ఆనియన్ ఏంటి గురు, ఇది ఎగ్ గురు. లోపల పచ్చిగా ఉంది. ఇప్పుడు మా మార్చేస్తున్నాడు. అది మనసులో లేకపోతే చికెన్ ఎట్టినా మటన్ ఎట్టినా, మటన్ ప్లేస్లోని పంది మాంసం ఎట్టినా తినేస్తారు గురు ఎవరైనా. ఈ ఆమ్లెట్ తిందాం. అండ్ ఇది కూడా లోపల చూడండి మొత్తం పచ్చిగా ఉంది. ఆనియన్స్ అండ్ ఆ ఎగ్ చూసారా, మొత్తం హాఫ్ బాయిల్స్. అంటే కంప్లీట్గా ఫ్రై చేస్తే అందులో ప్రోటీన్ పోతుందేమో గురు. ఇది యాక్చువల్ ఒకేసారి తినేయాలి. ఆనియన్స్ కాలుతున్నట్టు ఉన్నాయి. పచ్చి ఉందా? మన నార్మల్ ఆమ్లెట్ బెస్ట్ దీనికంటే. మేము మరీ పచ్చుకుందా దానికంటే. యాక్చువల్గా టేస్ట్ అయితే పైన మనకి కంప్లీట్ ఆ రోస్ట్ తెలుస్తుంది, కానీ లోపలైతే పచ్చి ఆమ్లెట్, పచ్చి ఎగ్ టేస్ట్ ఇంకా పచ్చిగానే ఉంది కాబట్టి పచ్చి టేస్టే ఉంది. తెలిసిపోతుంది. మన వాళ్ళకి ఎక్కదరా నిజం చెప్పాలంటే వాంతి అయిపోద్ది మన వాళ్ళకి. అప్పుడే పెట్టేది. యాక్చువల్గా కలక్కిలోని చికెన్ ఫ్లేవర్ ఉంది కదా, ఎవరికి పెట్టక నువ్వే తినే. నేనే తింటా. యాక్చువల్గా మనకి ఆ కలక్కిలోని చికెన్ కర్రీ ఉంది కాబట్టి ఆ ఎగ్ని డైవర్ట్ చేయడానికి చికెన్ మధ్యలో తగిలేదు. కానీ దీనికి ఏమీ లేదు. అరే ఇది మాత్రం నాకు నచ్చలేదురా. నెక్స్ట్ ఏంటి, ఇది నూల్ పరోటా విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ ఇది. నెక్స్ట్ మన ఐటమ్. అరే అక్కడికే మొత్తం తినేసాక హ్యాండ్ వాష్ అంటాడు ఏంటి. సర్లే మనం ఇక్కడ ట్రై చేద్దాం. నూల్ పరోటా అంటే ఇదిగో థ్రెడ్. ఇదేంటి ఇది లోపల ఉప్మా లాగా అయిపోయింది. మామూలు మంచి థ్రెడ్ లాగా వస్తుంది కానీ ఇది లోపల ఉప్మా లాగా అయిపోయింది. సో దీనికి కాంబినేషన్ మనం ఒక చికెన్ కర్రీ అయితే చెప్పాం. రే చికెన్ పీసేనా ఎంత ఉంది ఏంట్రా. ఈ నూల్ పరోటాని ఇలా తీసి ఈ చికెన్ గ్రేవీని ఇందు మీద వేసి నాననిద్దాం కొద్దిగా ఆ పరోటాని దీనిలో ఇలా నానబెట్టేద్దాం. నానబెట్టాలి గురు. ఇదిగో చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఈ చికెన్ పీస్ ఇందులో పెట్టి నానబెట్టిన పరోటాని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. కర్రీలో పంచలేదే. ఇందాకల మీద వచ్చిన ఐటమ్స్కి అయితే ఇది బాగానే ఉంది, పర్లేదు. మధురైలో తిన్నప్పుడు అయితే టేస్ట్ అదిరిపోయింది. నెక్స్ట్ ఇదేంట్రా, నెక్స్ట్ ఐటమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్ అనమాట. తమిళనాడు ఫేమస్ అథెంటిక్ ఫుడ్ ఇది. ఇదే కిజీ పరోటానా? కిజీ పరోటా. సో ఈ కిజీ పరోటా అనేది ఏంటంటే మనకి బనానా లీఫ్లోని పరోటా అండ్ చికెన్ కర్రీ అవన్నీ వేసి దాన్ని ప్రిపేర్ చేస్తారు. వీళ్ళు భలే ప్రెజెంట్ అయితే బాగా చేశారు. ఇక్కడ మనకి కత్తిరి ఇవన్నీ పెట్టేసి ఇచ్చారు. ఇప్పుడు దీన్ని కట్టి దీంట్లోనే మొత్తం అంతా కుక్ చేస్తారనమాట. సో మంచిగా లోపల ఆ పరోటా అండ్ కర్రీ మొత్తం ఇన్ఫ్యూజ్ అయిపోద్ది. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. థర్డ్ లీటర్ అసలు బయటికి ఆత్మ పోకుండా కట్టారా. ఆత్మరక్షణలకి అరుంధతి కోటకు కడతారు చూడు, అలాగ ఉంది. హ్యాపీ బర్త్డే. మొత్తం తాయెత్తులు కట్ చేస్తున్నాను గైస్. ఓపెనింగ్ చేస్తాను. ఎన్ని తాడులు కట్టారు అసలు. ఓకే ఫస్ట్ థ్రెడ్ రిమూవ్. థ్రెడ్ మా వాడు నూలు పరోటా అనుకుని తినేయగలరు ఇది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఆహా ఓహో
ఇది గైస్ లోపల మొత్తం అంతా కర్రీ అంతా మిక్స్ అయిపోయి వస్తుంది. పైన మనకు ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి. పైన వచ్చేసరికి మనకి ఆమ్లెట్ ఉంది, ఇది వచ్చేసరికి పొరోటా, అండ్ ఇది వచ్చేసరికి మొత్తం చికెన్ కర్రీ. ఇది మొత్తం దీనిలోకి నానిపోద్ది అనమాట కంప్లీట్ గా. ఆ బనానా లీఫ్ లో ఉన్న వాల్యూస్ అంతా దీనిలోకి యాడ్ అయిపోద్ది. బనానా లీఫ్ ఫ్లేవర్ కూడా ఇందులోకి యాడ్ అయిపోద్ది. కొద్దిగా మెస్సీగా ఉంటది గైస్. ఈ ఐటమ్ అయితే చాలా మెస్సీగా ఉంటది. మనం మెస్సీగానే తినాలి. లెట్స్ టేస్ట్ దిస్ కిజీ పొరోటా. ఆమ్లెట్ పొరోటా కొద్ది దెబ్బ ఉంది, ఇక్కడ ఎక్కువ మైదా అయిపోయింది. ఇందులోని ఈ చికెన్ కర్రీ, ఈ ఆమ్లెట్, ఇగో ఇందులోని ఆనియన్స్ ఉన్నాయి. ఈ ఆనియన్స్ పెట్టుకొని ఒకసారి ట్రై చేద్దాం. చెన్నైలో కంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి అయితే బాగా నచ్చుతుంది. ఇది కొంతమందికి ఇలాగా మొత్తం జ్యూసీగా తినడం ఇష్టపడతారు. సో పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. కానీ కర్రీలో ఇంకొద్దిగా మజా ఉంటే బాగుండేదే. ఇందాక నూలు పొరాటాలు ఇచ్చిన కర్రీ ఇందులో వేస్తారు. అంత స్పైసీగా లేదు, బట్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది తినాలనుకుంటే ప్రెజెంటేషన్ వైజ్ కానీ ప్రిపరేషన్ వైజ్ కానీ ఈ టేస్ట్ కంప్లీట్గా ఎవరైతే లైక్ ఆ క్రిస్పీనెస్ పొరాటాలో కావాలనుకున్న వాళ్ళకైతే ఎక్కదు. తిను తిన్నంతా చెత్త అయిపోయింది. ఆ కర్రీలో టేస్ట్ వైజ్ కానీ ఫ్లేవర్ వైజ్ కానీ చాలా డిఫరెన్స్ ఉంది. తమిళనాడులో దొరికే ఫుడ్కి మన దగ్గర దొరికే ఫుడ్కి ఏంటి కంపేర్ చేస్తున్నాం అని అంటారు. అసలు ఈ ప్లేస్కి వచ్చేది మనం తమిళనాడు ఫుడ్ తినడానికి వచ్చాం కదా, కంపేర్ చేయకపోతే ఎలా మరి? అది అర్థం చేసుకోరు కొంతమంది, బ్లైండ్గా కామెంట్లు పెట్టేస్తారు. అంతే అంటారు గురు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇగ్నోర్ చేసి ఇగ్నోరే చేస్తాంలే, పని మనం చేసుకుంటూ వెళ్ళి. బట్ తినగా బాగుంది గురు. చూడు ఖాళీ అయిపోతుంది అక్కడ. ఇదేంటిది? చెట్టినాడు బిర్యానీయా? చెట్టినాడు చికెన్ బిర్యానీ. గుడ్డు కింద ఉందిరా, లోపల గుడ్డు సొన తీసుకో. చికెన్ పీసెస్ బాగా కుక్ అయింది. అండ్ ఇది వచ్చేసరికి మన వాళ్ళు బిర్యానీ అంటే కొడేస్తారు కానీ ఇది పలావ్ అనుకోండి ఏదో ఒకటి. ఇది చెన్నై బిర్యానీ. సరే టేస్ట్ చేద్దాం. లాస్ట్ అంటే ఈ బిర్యానీ మనం అడిగినప్పుడు లేదన్నారు. పక్కన వాళ్ళు ఎవరో క్యాన్సిల్ అయినట్టుంది, మనకు వచ్చేసింది బిర్యానీ. గురు ఎలా ఉంది గురు? తినలేదా నువ్వు? గురు సారీ గురు, వేయలేదు మర్చిపోయాను. ఇది అలాగే వెళ్ళిపోద్ది, చాలా సింపుల్గా ఉంటుంది. ఆ కీజీ పొరోటా వల్ల టేబుల్ మొత్తం గలీజ్ అయిపోయింది. బాబు దిండిగల్తో అసలు కంపేర్ చేయగలదు. దిండిగల్ కాదు, ఇక్కడ మనకి ఆనియన్స్ ఎక్కువ, పెరుగు లైట్గా ఒక స్పూన్ మాట వరుసకి వేస్తారు అంతే ఇక్కడైతే. అండ్ బిర్యానీలతో పాటు కత్తిరికాయ ఏదో వేస్తారు, మన బ్రింజల్తో ఒక గ్రేవీ వేస్తారు. ఇదేనా? ఇంకా బ్రింజాల్తో కాదు ఇది గ్రేవీ, నార్మల్ ఏదో గ్రేవీ ఇచ్చారు. ఇది బాబాయ్ అసలు బిర్యానీ అసలు సంబంధమే లేదు అక్కడికి ఇక్కడికి. బిర్యానీ అయితే మాత్రం అంత ఎక్కలేదు కదా. ఆ టేస్ట్ కూడా రావట్లేదు, ఆ ఫ్లేవర్ కూడా రావట్లేదు. మిగిలిపోయిన బిర్యానీ లైట్గా ఉంది. బిర్యానీ నాకు ఓవర్ మసాలా ఓవర్ లేదు, లైట్గా ఓకే. కడుపులో మంట అలా ఏం లేకుండా ఉంది ఒక రకంగా. బట్ నన్ను అడిగితే ఓన్లీ పొరాటాలు అవే కొద్ది వరకు బాగున్నాయి కానీ బిర్యానీ నాకు కంప్లీట్గా అంత ఎక్కల. సో గైస్ బిల్ వచ్చేసరికి చికెన్ కలకి 130, కరంది ఆమ్లెట్ అంట 170, చికెన్ కీజీ పరోటా ఇది 290 రూపీస్, చికెన్ మధురై నూల్ పరోటా కాంబో వచ్చేసరికి 300, ఇది చెట్నాడు చికెన్ బిర్యానీ 290 రూపీస్. టోటల్ గా 1299 రూపీస్ అయింది బిల్లు. పర్లే బాగానే అయింది. సో అది గైస్ సంగతి. ఈరోజు సడన్ గా వెళ్ళి మనం తమిళనాడు ఫుడ్ ట్రై చేసాం. సో టేస్ట్ పరంగా పర్లే, కొద్ది వరకు బాగానే అనిపించింది. కొన్ని ఐటమ్స్ అయితే అంత అథెంటిక్ టేస్ట్ అయితే రాలేదు, అంత మ్యాచ్ చేస్తున్నట్టు అనిపించింది. ఒక 60 to 70% చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ఓకే, మేనేజ్ చేయొచ్చు, తినొచ్చు. ఈ కలక్కి గానీ లేకపోతే దాంతో పాటు ఇంకొక ఆమ్లెట్ టైప్ చెప్పాం కదా, ఇదైతే మన వాళ్ళకైతే అస్సలు ఎక్కదు. లైక్ హాఫ్ బాయిల్ తినేటోళ్ళకైతే బాగా నచ్చుతుంది, మిగతా వాళ్ళకైతే అంత ఎక్కకపోవచ్చు. అండ్ పొరాటో టెక్స్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నూలు పొరాటో అయితే కొద్దిగా ఉప్మా తగిలింది నాకు. అంటే మొత్తం అలాగా ఏమంటారు దాన్ని, పిండి టైప్లోనే వచ్చింది అనమాట ఎక్కువ. బట్ నూల్ పరోటా నార్మల్గా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఈ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ట్రై చేయాలనుకుంటే నూల్ పరోటా అండ్ పరోటా చికెన్ కర్రీ అవి ఉంటాయి కదా, అవి ట్రై చేయొచ్చు. బట్ అన్నిటికంటే యూనిక్గా మంచి కొద్దిగా మెస్సీగా ఉన్న టేస్ట్ బాగా ఉన్నది అయితే కీజీ పరోటా. అంతేనా? కీజీ పరోటా కొద్దిగా బాగుంది. సో మీరు ఎవరైనా ఈ మధురై కిచెన్ లో ఫుడ్ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ రెస్టారెంట్ ట్రై చేయాలి, ఎలాంటి ఫుడ్ ట్రై చేయాలో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రెసెంట్ ఈ వీడియోని ఎంతతో నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకొక వ్లాగ్ తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.